అందరు బాగుర్రా. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నోళ్ళు అలా వంటల పాకం తెలియక మంచిగా చేయకుంటే వాళ్ళకే నేను చెప్పేది నేర్చుకోరని. రోజు సర్వపిండి ఎట్లా పెట్టాలంటే కరివేపాకు వేయాలి, జీలకర్ర వేయాలి, ఆవాలు వేయాలి, కొత్తిమీర వేయాలి, ఉల్లిపాకులు వేయాలి, కొంత చిటికడు పసుపు వేయాలి, చిటికడు ఉప్పు వేయాలి, చిటికడు కారం వేయాలి, చిటికడు నూనె పోయాలి, సర్వప్ప చేసుకోవాలి. తినాలి అందరం, మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి. ఎట్లా చేయాలనో నేను చేస్తా, మీరు చూసి నేర్చుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, తర్వాత పల్లీలు వేసుకోవాలి, తర్వాత నూనె వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఓం వేసుకోవాలి, తర్వాత కలమాకు వేసుకోవాలి, తర్వాత శనగపప్పు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి, తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అన్నీ వేసుకోవాలి, ఆరోగ్యానికి మంచిది. వేసుకోవాలి, మళ్ళీ కారం వేసుకోవాలి. అన్నీ వేసుకుంటే తింటే మన ఆరోగ్యానికి మంచిగా వర్తిస్తుంది. అమ్మలారా వేసుకోండి, పని చేసుకోండి. ఇందులో కొంచెం అంత జీలకర్ర వేస్తున్నా. అన్నీ వేసుకొని తినాలి. అక్కలారా, చెల్లెళ్ళారా, పాపల్లారా, బిడ్డల్లారా నేర్చుకోండి మంచిగా. పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది, మందం పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. సర్వప్ప పెట్టుకోవాలి, బిడ్డలారా తినోళ్ళు. ఇప్పుడు తినదే డక్కోలు. అప్పటోడు 80 ఏళ్ళు బతికిండు కానీ ఇప్పటోడు 30 ఏళ్ళకే ముట్టుకో అంటున్నాడు. సర్వప్ప రెడీ అయింది.